బిగ్ బాస్ సీజన్ 9 లో మాస్క్ మ్యాన్ హరిత హరీష్ ఏదైతే చేశాడో ఇప్పుడు మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ షోలో కూడా అదే చేశాడు. అందుకే తను ఫస్ట్ వీక్ ఎలిమినేట్ అయిపోయాడు. ఈ విషయం ఎవరికి తెలియదు. ఇప్పుడు మనం ఇస్తున్న అప్డేట్ మామూలు అప్డేట్ కాదు. బిగ్ బాస్ సీజన్ 9 లో కూడా అంతే. హరిత హరీష్ గారు ఫుడ్ తినకుండా అందరి మీద అలిగేసి అందరూ ఫేక్, నేను ఒక్కనే మంచోని, అది ఇదని 3-4 రోజులు ఫుడ్ అయితే తినలేదు. ఇంకా బిగ్ బాస్ చూశాడు చివరికి ఇంకా వెళ్ళిపో హరిత హరీష్ మాస్క్ మ్యాన్ అని అన్నాడు. ఇప్పుడు అలాగే మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ లో కూడా అలాగే జరిగింది. అసలు ఏం జరిగిందంటే ఇప్పుడు నూకరాజు ఉన్నాడు చూసావా, నూకరాజుకి గోల్డెన్ పవర్ అయితే వచ్చింది మామ. వచ్చిన తర్వాత తనకైతే శ్రీముఖి గారు 2 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఆ 2 ఉపయోగించుకోవచ్చు. 1 వీక్ అతనైతే సేవ్ అయితే అవ్వచ్చు. ఆ తర్వాత సెకండ్ ఏంటంటే తను ఎవరినైనా కానీ పని మనుషుల్లా చేసుకోవచ్చు, అంటే తనకి సేవకులుగా చేసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు నూకరాజుకి అండ్ మాస్క్ మ్యాన్ కి వాళ్ళిద్దరికి పడట్లేదు. ఆ విషయం మనకి తెలుసు, నూకరాజు కూడా తెలుసు. కానీ నూకరాజు ముక్కులో ఏలు పెట్టినట్టు మాస్క్ మ్యాన్ నే మళ్ళీ కదిలించేశాడు. నాకు పని మనిషిగా మాస్క్ మ్యాన్ హరిత హరీష్ అంటే వాళ్ళిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్, వాళ్ళు కావాలి అని చెప్పాడు. ఇప్పుడు నూకరాజు అయినా కొంచెం అర్థం చేసుకోవాలి కదా. అసలు హరిత హరీష్ బొగ్గుమనే రకం. ఓకేనా? అంటే అతను ఎవరికి సేవ అయితే చేయడు. తను చెప్పేస్తున్నాడు. శ్రీముఖి గారు ఇలా అడిగారు, ఇది షో ఫార్మేట్, మీరు పార్టిసిపేట్ చేయాల్సిందే అంటే నేనైతే అలా చేయను. మాస్క్ మ్యాన్ అందరి ముందు, శ్రీముఖి ముందు కూడా గట్టిగా మాట్లాడుతున్నాడు. నేను వచ్చింది మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనే షోకి, ఎందుకంటే మా ఇద్దరి బాండింగ్, నాది హరితది ఎంత బాండింగ్ అందరికీ తెలియాలని నేను వచ్చాను. కానీ ఒకరికి సేవలు చేయటం, ఒకరికి కాళ్ళు పోతడం అందుకు నేనైతే రాలేదు. మీరు అలా చేయమంటే నేను హౌస్ లో నుంచి వెళ్ళిపోతాను అని మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనే షోలో కూడా నేను ఉండనని లవ్ గురుకే చెప్పేస్తున్నాడు. శ్రీముఖి గారికి కూడా చెప్పేస్తున్నాడు. స్టార్ మా మేనేజ్మెంట్ కూడా మాస్క్ మ్యాన్ హరిత హరీష్ అయితే చెప్పేస్తున్నాడు. కానీ ఇక్కడ శ్రీముఖి గారు అయితే ఒక రోజు అయితే టైం ఇచ్చారు. ఒక రోజు అయితే మీరు ఆలోచించుకోండి. మీరు ఖచ్చితంగా షో ఫార్మేట్ అయితే చెయ్యాలి, ఖచ్చితంగా మీరు నూకరాజు వాళ్ళకైతే సేవలు అయితే చెయ్యాలి అని అయితే అనేసారయ్యా. ఇక్కడ నూకరాజు గారు కూడా ఒక రోజు అయితే టైం ఇచ్చారు. ఖచ్చితంగా నాకైతే హరిత హరీష్ గారే సేవలు చెయ్యాలి, అది ఇదని. అసలు మాస్క్ మ్యాన్ ఎవరికి తగ్గేది లేదు అనే రకం మాస్క్ మ్యాన్ నూకరాజుకి సేవలు చేస్తాడా లేదా ఖచ్చితంగా నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా అప్డేట్ అయితే ఇస్తాను. ఈ వీడియోలో అయితే నూకరాజ్ అండ్ మాస్క్ మ్యాన్ బిగ్ ఫైట్ అయితే జరగబోతుంది. మాస్క్ మ్యాన్ మాత్రం ఎక్కడా తగ్గట్లేదు. అటు నటరాజ్ మాస్టర్ తో అయినా గొడవలే, ప్రతి ఒక్కరితో గొడవలు పడుతూనే ఉన్నాడు. కానీ ఈ వీక్ అయితే మాస్క్ మ్యాన్ అయితే ఎలిమినేట్ అయితే అయిపోయాడు. నా దృష్టిలో ఏమనుకుంటున్నానంటే మాస్క్ మ్యాన్ ఇంకా ఉండాలి. ఎందుకు ఉండాలో కూడా చెప్తా. ఎందుకంటే తను ఉంటేనే గొడవలు ఎక్కువగా ఉంటాయి. బిగ్ బాస్ సీజన్ 9 లో ఎలాగైతే తనుజా తోటి, ఆర్మీ పవన్ కళ్యాణ్ తోటి ఇలా ప్రతి ఒక్కరితో మాస్క్ మ్యాన్ ఎలాగైతే గొడవలు పడ్డాడు, ఇక్కడ మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్ అనే షోలో కూడా అందరితో గొడవలు పడుతున్నాడు. ఆ గొడవలు పడే విధానంలో కాన్సెప్ట్ వస్తుంది. ఓకేనా? అంతా వస్తుంది, కంటెంట్ వస్తుంది. మనకు కావాల్సింది ఏంటి? వాళ్ళు గొడవలు పడాలా, అది మనం చూడాలా. మనకు కావాల్సింది కూడా అదే, అవునా కదా? ఇప్పుడు కూడా మాస్క్ మ్యాన్ గొడవలు పడుతూనే ఉన్నాడు, అలాగే పడుతూనే ఉండాలి. కానీ ఇంకొన్ని రోజులు ఉంటే బాగుంటుందని నా పర్సనల్ రీజన్ నాకు అనిపిస్తుంది. మరి మీకేమనిపిస్తుంది? మాస్క్ మ్యాన్ ఇంకొన్ని రోజులు ఉంటే బాగుంటుందని మీకు అనిపిస్తుందా లేదా? కామెంట్లు అయితే తెలపండి. మాస్క్ మ్యాన్ హరిత హరీష్ నూకరాజుకు సేవలు చేస్తాడా లేదా? కామెంట్లో తెలపండి. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా మన ఛానల్ లైక్ కొట్టండి మామ. ఖచ్చితంగా అప్డేట్స్ అయితే మామూలుగా ఉండవు. మన బీబీ తెలుగు గుర్తుండిపోయే ఛానల్ అవుతుంది.